యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూరా నర్సియా గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు। అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। బడుగు బలహీన వర్గాల కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం, ఆయన ధైర్య సాహసాలను నేతలు స్మరించుకున్నారు। ఆ బ్రిటిష్ వాళ్ళను 90 సైన్యంతో 12,000 మంది సైన్యం చేసి కొట్టే గోల్కొండ కోట కొట్టాలనే లక్ష్యంతో ఆ రోజు ముందుకు పోయింది। కాబట్టి ఇవాళ మనం ఆయన రాజుగా అభినందిస్తున్నాం। మనందరికీ ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది। మరి గోల్కొండ కోట కాదు, ఈ కిలాశ్వరంని ఒక కోటగా చేసుకొని అక్కడ సైన్యాన్ని తయారు చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయింది। కాబట్టి ఇలా రాజు కాగలిగిండు, ఆ రోజు కోట జయించగలిగిండు। మరి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం బహుజనులమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది। బహుజనులకు రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది। ఆ దిశగా ఆయన మనం ఆదర్శంగా తీసుకొని దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది। ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఇలా ట్యాంక్ బండ మీద కూడా ఆ మహానీయుని విగ్రహాన్ని సాయంత్రం 4